నమస్తే. కృష్ణ కార్ డ్రైవింగ్ స్కూల్ ఖమ్మం. ఈ సమ్మర్లో మీరు కార్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఓకే, ఖచ్చితంగా మా డ్రైవింగ్ స్కూల్ సిద్ధంగా ఉంది. ఖమ్మం జిల్లాలో ప్రథమంగా ఈ డ్రైవింగ్ స్కూల్ పెట్టి 30 సంవత్సరాలు అవుతుంది. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి కార్ డ్రైవింగ్ స్కూల్ కృష్ణ మోటార్ డ్రైవింగ్ స్కూల్. ఇప్పటి వరకు లక్షలాది మంది డ్రైవింగ్ నేర్చుకొని సురక్షితంగా వారి వెహికల్ వారు సొంతంగా నడుపుకుంటున్నారు. ప్రత్యేకంగా మా దగ్గర లేడీస్కి సుమారు దగ్గర నాకు తెలిసి ఒక 20 నుండి 15,000 మధ్యలో నేర్చుకున్నారు లేడీస్ కూడా. దీంతోపాటు మేము లేడీస్కి స్కూటీ డ్రైవింగ్ కూడా నేర్పుతాం. ప్రధానంగా ఇప్పుడు పెరుగుతున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా ఇప్పుడు సులభంగా కార్ నేర్చుకోవాలి, టెక్నికల్గా రూట్ మీద ఉన్నటువంటి మ్యాప్స్ అలాంటివన్నీ కూడా ఇప్పుడు మీకు సులభంగా మీ కంటి ముందు కనబడేటట్టు ఖమ్మంలో మొట్టమొదటిసారిగా మళ్ళీ ఇది కూడా స్టిమ్యులేటర్ తీసుకొచ్చి ఈ జిల్లాకు పరిచయం చేయడం జరిగింది. అప్పుడు రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ద్వారా దీన్ని మేము ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే దీని ద్వారా సేమ్ కార్ ఉన్నట్టే ఉంటుంది, సిస్టమ్ మీద వెళ్తుంటుంది అన్నట్టు. ఈ సిస్టమ్ మీద వెళ్ళే ప్రతి అంశం కూడా స్క్రీన్ మీద మీరు కారు నడుపుతున్నప్పుడు 100 స్పీడ్లో, 60 స్పీడ్లో, 70 స్పీడ్లో, 10 స్పీడ్లో ఏం చేయాలనేది కూడా దీని మీద స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది, మరి యాక్సిడెంట్ కాబోయే ముందు సిగ్నల్స్ ఎలా పాటించాలి, ఇవన్నీ కూడా ఈ స్టిమ్యులేటర్ ద్వారా ఉన్నాయి. ఈ సదుపాయం మన దగ్గరే ఉంది కాబట్టి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోండి. టెక్నికల్గా మంచిగా నేర్చుకోండి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ అయితే చేయొద్దండి. ఎందుకంటే డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. డ్రైవింగ్ స్టీరింగ్ తన చేతిలో ఉంటే, తన ఒక్కడి చేతిలో ఉన్నటువంటి స్టీరింగు ఆ కార్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆ ప్రాణాలు ఆయన చేతిలో ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం, డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వచ్చో, డ్రింక్ చేసో, లేదా వచ్చిరాని డ్రైవింగ్ ద్వారానో మీరు యాక్సిడెంట్ అయితే డ్రైవర్తో పాటు వెనకాల కూర్చున్న ప్యాసింజర్లు కూడా ఎన్నో కుటుంబాలు చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యామిలీ మొత్తం మనం కారు తీసుకువెళ్తుంటాం కదా, అప్పుడు యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ ఉండేటప్పుడు సొంత కారు నడుపుకున్న వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఉంటారు. ఏదో కొంచెం డబ్బులు కక్కుర్తిపడి తక్కువ నేర్పుతారు, తక్కువకి వస్తాయి. ఎందుకంటే రేట్లన్నీ తెలుసు, ఈ రోజుల్లో తెలియనిది ఎవరు లేరు. ప్రతి అంశం కూడా ప్రతి మనిషికి తెలిసిన విషయం ఇది. నేనేమంటా అంటే, తక్కువ నేర్పిస్తున్నారని ఇవి కూడా పుట్టుకొచ్చాయి డ్రైవింగ్ స్కూల్ కూడా. ప్రధానంగా ఒకప్పుడు ఇది మంచిగా ఉండేది, ఈ మధ్యకాలంలో ఇది చిల్లరైంది. ఎలా అయింది కూడా మీ దృష్టి తీసుకెళ్తా. ఒక డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత తన డ్రైవర్ పని చేయకుండా ఒక కారు కొనుక్కొని ఒక 10 మంది నేర్పిండి అనుకోండి, తన జీతం వస్తుంది అని చెప్పి కూడా తయారయ్యారు. వాళ్ళు ఎంతవరకు చూసుకుంటారంటే బాధ్యత లేకుండా అంతవరకే. వాళ్ళకి డబ్బులు ఇచ్చారా, మీరు నేర్పారా, అది ఎట్లా వచ్చిందా, వాడికి ఆడ ఏం సిస్టమ్ ఉండదు. ఇప్పుడు ఫ్యాకల్టీ కూడా ఉండాలి దీని మీద కేర్ తీసుకోవడానికి, దీని గురించి మాట్లాడడానికి. దీని గురించి సబ్జెక్ట్ తెలిసే ఉండాలి. సబ్జెక్ట్ అంటే గుర్తొచ్చింది, ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టర్ ఏం చేస్తాడు, మొత్తం పరీక్షలు చేసిన తర్వాతే మెడిసిన్ రాస్తాడు. మరి డ్రైవింగ్ స్కూల్ కూడా మొత్తం మీకు అన్ని పరీక్షలు పాస్ అయిన తర్వాతనే మీరు స్టీరింగ్ పట్టుకుని రోడ్డు మీద వెళ్ళమని చెప్పడానికి ఒక ఇన్స్ట్రక్టర్ సజెషన్ చేస్తేనే మీరు వెళ్ళాలి. అంటే ఈక్వల్ డాక్టర్ ఎలా చేస్తాడో డ్రైవర్ కూడా అలాగే ఒక ఇన్స్ట్రక్టర్ మీకు అలాంటి డైరెక్షన్ ఇస్తాడు. మాకు దీంట్లో బాగా అనుభవం వచ్చింది. ఎందుకంటే ఈ కార్ డ్రైవింగ్ స్కూల్కి వచ్చే ప్రతి వాళ్ళ మెంటాలిటీ ముందు స్టడీ చేస్తాం. ఇతనికి డ్రైవింగ్ వస్తుందా, స్పీడా, స్లోనా, లేకపోతే భయమా, రోడ్ ఫియరా, ఏముంటుంది అనేది ముందు దానికి ఒక కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత, ఈ సిస్టమ్ మీద కూర్చోబెట్టిన తర్వాత ఈ కార్ నడుపుతున్నప్పుడు ఆయనకు మొత్తం తెలుస్తుంది. ఈక్వల్ రోడ్లో ఎలా పోతుందో అలాగే పోతుంది. రోడ్లు ఉంటాయి, సిగ్నల్స్ ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ నేను అనేది ఏంటంటే, ఇవన్నీ
ఉన్న కాడే జాయిన్ కండి. ఏదో కారు పెట్టుకొని పైన బోర్డు పెట్టుకొని మీ ఇంటికి వచ్చి నేర్పుతాం, మీ బజార్కి వచ్చి నేర్పుతాం అని నేర్పితే అది చాలా దుర్మార్గమైన పని. మీరు ఈజీగా ఇది ఒకేసారి దెబ్బతింటుంది, రోజు దెబ్బతినేది కాదు ఈ ఫీల్డ్. డ్రైవింగ్ వచ్చిందనే ఓవర్ కాన్ఫిడెన్స్ మీద వెళ్తే ఆ ఒక్కరోజు ఒక్క క్షణంలో జరిగే ఒక్క యాక్సిడెంట్ వల్ల మనం ఎక్కడ పోవాల్సిన వాళ్ళు ఎక్కడ ఉంటుందో తెలుసా? మనకి ఫస్ట్ అంబులెన్స్ వస్తుంది, ఆ తర్వాత కారు రోడ్డు పక్కన పారేసి బంధువులందరూ గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసాం. అందుకే దీంట్లో కొటేషన్ ఉంది, నిర్లక్ష్యంగా ఉంటే నిండు జీవితానికి ముప్పు, జాగ్రత్తగా ఉంటే జరగదు ఏ తప్పు. అంటే ఎప్పుడైతే మనం నిర్లక్ష్యంగా కానీ, వచ్చిరాని డ్రైవింగ్ కానీ, వచ్చిరాని కాన్ఫిడెన్స్తోని ఏదో 2-3 రోజులు స్టీరింగ్ పట్టుకున్న కారు వచ్చిందని, మన కారు ఉందని, మనకి డబ్బులు ఉన్నాయని, లేకపోతే మనకి ఆస్తులు ఉన్నాయని, ఏం కాదు అని మొరటగా పోతే మాత్రం ఖచ్చితంగా యాక్సిడెంట్లకు గురి కావాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మంచి ఫ్యాకల్టీతోని మంచి అనుభవం ఉన్న డ్రైవింగ్ స్కూల్ మాది. మరి ఎందుకు అనుభవం ఉందని కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఆనాడు అంబాసిడర్ కార్లలో స్టార్ట్ అయింది ప్రయాణం. జీబులు అంబాసిడర్లు ఉండేవి. అంబాసిడర్ కారు అంటే అంబాసిడరే. అలాంటిది ఇవాళ లేటెస్ట్ కార్లు వచ్చినాయి, రకరకాల కార్లు వచ్చినాయి. ఆ కార్లలో ఏ సెకండ్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి టెక్నాలజీ వచ్చింది దాంట్లో. కాబట్టి అది దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఏం ఫెయిల్ అవుతుంది, ఏం రన్నింగ్లో ఉంది, ఏది ఫెయిల్ అయితే ఏది ప్రమాదం, ఆ బ్రేక్ ఎలా ఉంటుంది, క్లచ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మేము